హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మళ్ళీ అమూల్య కాలేజీకి వెళుతుంది. అది చూసిన విశ్వక్ ఫ్రెండ్స్, ఇదేంటిదిరా, నిన్న చేసిన టార్చర్కి అది అసలు ఇది రాదనుకున్నాం కదా, అయినా సరే ఎలా వచ్చిందిరా, కుంగిపోతుంది అనుకున్నాను. పెళ్ళి ఫస్ట్ నైట్ అనగానే కుంగు కుసించిపోయి ఎందరైనా దూకేస్తుంది అనుకున్నాను. వచ్చిందా, దీని సంగతి చూడాలరా, వెళ్ళి చూడండి రా అని చెప్పేసి విశ్వక్ చెప్పేసరికి, ఏంటమూల్య మార్చుకున్నావా, ఎక్కడికి వెళ్దాం, ఏ రిసార్ట్స్ తీసుకుందాం, చెప్పు అమూల్య, ఇంత చేసినా కూడా నువ్వు రావనుకున్నామే, నువ్వు ఎప్పుడు వచ్చినా సరే మేము ఇక్కడే ఉంటాము సరేనా. ఓ తమ్ముళ్ళు అంటూ వస్తాడు మన ధీరజ్. వచ్చి, ఏంటి మాట్లాడుతున్నారు, ఎవడరా నువ్వు. నేనా, మొన్నటి వరకు లవర్ బాయ్ని, ఇప్పుడు మరి ఫ్యామిలీ మ్యాన్లా అయిపోయాను, మరి ఏం చేస్తాము అంటూ వచ్చి, ఏంట్రా వాగుతున్నారు, జస్ట్ ఫర్ చేంజ్, నేను కొట్టను, విజిలేస్తూ ఓ ఆడలేడీస్ కమాన్ కమాన్ అని అనేసరికి ఇంకా వెంటనే మన బుజ్జమ్మ, నర్మద, ప్రేమ ముగ్గురు కూడా స్టైల్గా కోకోనట్ తాగుతూ స్టైల్గా కళ్ళజోడు పెట్టుకుని బయటకు వస్తారు. మా ఇంటి ఆడలేడీస్తో చెప్తాను రా మీ సంగతి అని చెప్పేసి, చూసుకోండి ఆడలేడీస్ అని అనుకునేసరికి వచ్చి వాళ్ళు, ఏంటి వీళ్ళు మమ్మల్ని అంత ఈజీగా తీసేయకురోయ్, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అనుకుని లోకుగా తీసుకోకు, ఏదైనా చేసేస్తారు అర్థమైందా అని అనేసరికి, ఓకే క్యారీ ఆన్ లేడీస్ అని అనగానే వెంటనే మన బుజ్జమ్మ పట్టుకుని, ఏంటే ఆగండి నేను వీళ్ళ సంగతి చెప్తాను అని చెప్పేసి వచ్చి కత్తులు పట్టుకుని కర్రలు పట్టుకుని, పదండ్రా రండ్రా అంటూ చెప్తుంది. చెప్పినా కూడా అలాగే చూస్తూ ఉంటారు. ఏంటే నీ సంగతి తేలుస్తావే అంటూ వచ్చేసరికి వాళ్ళని పట్టుకుని గిరగిరగరగా కొడుతూ ఉంటే, రెండే కొట్టండే అంటూ, రాండే నర్మద ప్రేమ రెండే అనేసరికి అందరూ వచ్చి వాళ్ళని కొడుతూ ఉంటారు. ఇంకా కొట్టేసరికి ఈ లోపల మన ధీరజ్ విశ్వక్ని ఎత్తుక్కుంటూ వెళ్తాడు. అసలు విశ్వక్కి ఎంటర్ అవ్వకుండా చేశాడు కాబట్టి, నాకేం తెలీదు, నేను నుంచున్నాను అంతే, నీకు తెలియపోవడం ఏంట్రా, నువ్వే కదరా అక్కడ సైకిల్ చేసింది, వెదవ ఇలా రారా అని చెప్పేసి తీసుకెళ్తారు. ఈ లోపల అందరూ కలిపి వాళ్ళని కొట్టేసరికి, చూసావా ఎలా ఉన్నామో మనం, ఇలాగే ఉండాలి అంటూ ప్రేమకి నర్మదకి చెప్తూ ఉంటుంది మన బుజ్జమ్మ. ఇంకా చెప్పేసరికి వీళ్ళు తన జోలికి పెట్టుకోకూడదని అనుకుంటారు. వరే నువ్వైతే మరీ ఎక్స్ట్రా చేసావు రోయ్, ఆడవాళ్ళని అలా మాట్లాడటం కరెక్ట్ కాదురా, అది కరెక్ట్ కాదు అర్థమైందా, నీకు ఒక చెల్లో తెల్లో ఉంటే తెలుస్తుందిరా ఆడవాళ్ళని ఎలా మాట్లాడాలో. అది కాదు అంటాడు. ఓ ఆడలేడీస్, మీరు చాలా బాగా ఆడారు, అసలు సూపర్, అందుకనే మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఇప్పుడే ఉమెన్స్ డే నాన్న అంటే, అది కాదమ్మా ఉమెన్స్ డేరా, అంతే ఉమెన్స్ డే అమ్మా అని చెప్తూ ఉంటాడు. ఈ లోపల విశ్వక్ పరిగెత్తుకుంటే ఇంటికి వస్తాడు. ఏంట్రా నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉంటావో ఎలా ఉంటావా అని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకు తిరుగుతున్నాను తెలుసా, నేనేమీ చేయలేదమ్మా, ఆ ధీరజ్ గాడే చేశాడు. ఏంటి ధీరజ్ అని చెప్పకరా, నువ్వు కూడా చెప్పు, ఏదో చేసే ఉంటావు నువ్వు కూడా అని. ఆడు ఎంత మనవడో, నువ్వు నాకు మనవడు, అమ్మ ఆపుతావా, వాడు మనవడు ఏంటి, వాడు పనోడు కొడుకు, అర్థమవుతుందా నీకు, ఏవైనా సరే నా అల్లుడిని ఏమైనా అంటారా అని. సేనా ఆలోచించావా ఏంటి ధీరజ్ గురించి, అతను ఎవరు, అసలు అప్పిచ్చిన వాళ్ళు ఎవరంటే మనకు తెలిసిన వాళ్ళు అక్క, చూద్దాం వాడి సంగతి అనే లోపల ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా మన వల్లక్క ఏం చేస్తుందంటే, ఇది నేనే, ఆ గీత గీసింది నేనే, ఈ గీత గీసింది నేనే అంటూ మన వల్లి సుక్కు డ్యాన్సులు చేస్తారు. అది చూసిన నర్మదా ప్రేమ, ఏంటక్క కడుపుతో ఉన్న వాళ్ళు అలా డ్యాన్సులు చేయకూడదు కదా, ఏంటక్క అనేసరికి, అది కాదు చెల్ల, మీరు గీత గీసి అలా వెళ్ళిపోయినందుకు ఎంత బాధ అనిపించిందో తెలుసా, మరి ఓవరాక్షన్ చేస్తున్నట్టున్నావు, అవునంటావా, తగ్గిద్దాంలే అంటుంది. అదేంటక్క, నీకు కడుపు కదా, నీకు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఇలా గంతులేయచ్చా, ఎందుకు వేయకూడదు, డాక్టర్ గంతులు వేయమన్నారు, ఇదిగో మందులు కూడా ఇచ్చారు, హాస్పిటల్కి నేనే తీసుకెళ్ళాను. అవునా, ఏవి ఇన్ని మందులు ఇస్తారా ప్రేమ, అసలు కడుపుతో ఉన్న వాళ్ళకి ఏదో కొన్నే ఇస్తారు కానీ ఇన్ని మందులు ఇస్తారా, అయినా ఏంటిది, అయినా అక్క నాకెందుకు డౌట్గా ఉంది, పదక్క హాస్పిటల్కి వెళ్దాం అంటూ నర్మదా ప్రేమ అనేసరికి ఈ లోపల వాళ్ళ మాంగారిని చూసి రామరాజుని చూసి
వల్లి అంటూ ఇలా అంటుంది. ఏంటి అనేసరికి కళ్ళు తిరిగి పడిపోమంటుంది. కళ్ళు తిరిగి పడిపోయేసరికి అక్క అక్క కళ్ళు తిరిగి పడిపోయింది అక్క అక్క అంటూ ఉంటారు. ఈ లోపల రామరాజు వచ్చి అమ్మ వల్లి ఏమైంది ఏమోనండి వీళ్ళిద్దరూ కలిపి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేస్తున్నారు, అసలు ఊపిరనివ్వట్లేదు. అదేంటి ప్రేమ ఏంటి? అది కాదు మావయ్య, అక్కకి మంచి హాస్పిటల్లో చూపిద్దామని అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు. అమ్మ నర్మదా, నువ్వు ఈ గీత దాటి రావద్దు అని చెప్తుంది. ఈ లోపల వల్లక్క లెగు వెళ్ళక్క అని అనేసరికి ఏమైనా ఒకళ్ళు ఇంతలాగా ఇబ్బంది పెడతారా? మీరేమన్నా పిల్లల్ని కన్నారా? 2-3 పిల్లల్ని కన్నట్టు చెప్తున్నారేంటి? అది చూసారా? అసలు ఇలా చేస్తారా? పదవల్లి, నువ్వు రెస్ట్ తీసుకుంది కానీ అసలే కడుపుతో ఉన్నదానివి నువ్వు అంటూ మన సుక్కు డైలాగ్ వేసేసరికి నర్మదా ప్రేమ ఏమీ మాట్లాడరు. ఇదేదో మతలబు ఉందని అనుకుంటారు. రామరాజు మటుకి సీరియస్ అవుతాడు. ఇదండి మరి వాళ్ళ ఎపిసోడ్. మరి రేపటి ఎపిసోడ్లో అసలు ఏం జరుగుద్ది? ఈ నాటకాలు ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయి? నర్మద ఏం చేస్తుంది? అసలు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అనేది చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో